Okay, start, ma'am. Okay, my name is Sharada. I am a nursing officer in BHC Marical, Narayanpet district. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ప్రోగ్రామ్కి రావడానికి కొంచెం టెన్షన్ భయపడ్డా. ఎందుకు అంటే నేను ఈ ప్రోగ్రామ్ని అటెండ్ చేసే తర్వాత నేను అది చేయగలుగుతానా, నా వల్ల అవుతుందా, అసలు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది నాకు లేదు. ఎందుకు అంటే అసలు నేను కరెక్ట్ పర్సన్ నేనా ఈ ప్రోగ్రామ్కి వెళ్ళడానికి, నాకు అంత క్వాలిటీస్ ఉన్నాయా, నేను ఒక డిజాస్టర్ నుంచి కొంతమంది నేను సేవ్ చేయగలుగుతానా అన్న డౌట్ నా పైన నాకే ఉండేది. ఎందుకు అంటే నా పైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది నాకు లేదు. నా నుంచి ఒక 10 మందిని సేవ్ చేయగలుగుతానా అనేది నాకు లేదు. సరే, ఎప్పుడైతే నేను ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యానో ఫస్ట్ డే ఐ ఫీల్ వెరీ షై. ఇంకేంటి, వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, సో వీళ్ళతో ఎలా నేను మింగిల్ అవుతా, వీళ్ళతో ఎలా కలిసి ఉంటా. 5 days అంటే అమ్మో చాలా పెద్ద టాస్క్ లాగా అనిపించింది. కానీ 1 day ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఐ ఫీల్ సో బెటర్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకు అయితే చాలా వచ్చింది. ఎందుకంటే ఒక డిజాస్టర్ జరిగినప్పుడు నేను ఖచ్చితంగా చేయగలను. సో ఫస్ట్ ఏదైనా జరిగినప్పుడు సో ఓకే, వాళ్ళని నేను హెల్ప్ చేయగలుగుతాను, వాళ్ళని నేను సేవ్ చేయగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. సో దానికన్నా ఫస్ట్ ఏంటి అంటే నా లైఫ్లో నేను ఎట్లా అనేది డెవలప్ అవ్వగలుగుతా, నా లైఫ్ని నేను ఎట్లా సేవ్ చేసుకోగలుగుతా ఒక డిజాస్టర్స్ జరిగినప్పుడు. కానీ ఈవెన్ ఒక స్ట్రెస్ కానీ డిప్రెషన్స్, నా వర్క్ ప్రెషర్స్లో నాకున్న డిప్రెషన్స్, స్ట్రెస్, సో వాటి నుంచి నేను ఎలా బయటికి రావాలి అనేది అయితే నేను చాలా బాగా నేర్చుకున్నా. ఏంటి అంటే మనకి ఏదైనా ఒక డిజాస్టర్ కంపల్సరీ మన డేలో డిజాస్టర్స్ అవుతూనే ఉంటాయి. సో ఆ డిజాస్టర్స్ అయినప్పుడు మనం డిప్రెషన్స్లోకి, స్ట్రెస్లోకి మనం వెళ్ళకుండా సో మనల్ని మనం ఎలా చేసుకోవాలి, మనల్ని బయటికి ఎలా తీసుకొచ్చుకోవాలి, మనం మళ్ళీ దాన్ని వదిలేసి రావడం, సో ఆ స్ట్రెస్ నుంచి మనం రిలీఫ్ ఎట్లా అవ్వాలి అనేది అయితే నేను నేర్చుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ నా పర్సనల్ లైఫ్గా కూడా నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నా ఫ్యామిలీకి కూడా ఒక డిజాస్టర్ జరిగినప్పుడు నా ఫ్యామిలీ డిప్రెషన్స్లోకి వెళ్ళకుండా, స్ట్రెయిన్ అవ్వకుండా వాళ్ళు డిప్రెషన్స్ నుంచి బయటికి తీసుకురాగలను అన్న కాన్ఫిడెంట్ అయితే నాకు వచ్చింది. ఇంకా అదే విధంగా బయట నా చుట్టూ ఉన్న నైబర్స్ కానీ లేదంటే ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు కంపల్సరీ నా రోల్ ప్లే అనేది నేను ఖచ్చితంగా చేయగలను అన్న కాన్ఫిడెంట్ వచ్చింది. ఎందుకు అంటే ఒక డిజాస్టర్ జరిగినప్పుడు మనం ఒక లైఫ్ అనేది సేవ్ చేస్తున్నాము అనేది మనం ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి. సో వాళ్ళు కొంచెం ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ డిప్రెషన్లో ఉంటారు. సో ఒక డిజాస్టర్ జరిగినప్పుడు వాళ్ళు ఇంకా నెక్స్ట్ వాళ్ళ లైఫ్ లేదు, వాళ్ళకి ఫ్యూచర్ లేదు అన్న ఆలోచనలో ఉంటారు వాళ్ళు. సో దానివల్ల ఏంటి, సూసైడల్ థాట్స్ కూడా వస్తాయి. సో ఆ సూసైడల్ థాట్ వల్ల వాళ్ళు సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. అంటే వాళ్ళ లైఫ్ అనేది అక్కడ ఎండ్ అయిపోయింది కదా. సో ఆ లైఫ్ అనేది ఎండ్ అవ్వకుండా నేను ఆ లైఫ్ని సేవ్ చేయగలను అన్న కాన్ఫిడెంట్ నాకు వచ్చింది ఈ ప్రోగ్రామ్ వల్ల. ఇంకొకటి ఏంటంటే నాకు అసలు ఈ ప్రొఫెషనల్ టీచింగ్ కానీ చెప్పే విధానం కానీ సో సార్ ఒక క్లాసెస్ లాగా అంటే ఏంటి, ఒక బోరింగ్ లెక్చర్స్ లాగా బోరింగ్గా చెప్పకుండా యాక్టివిటీస్ అంటే మనం నేర్చుకునే దాన్ని యాక్టివిటీ చేయడం వల్ల ఇంకా బాగా అది మన మైండ్లో ఉండిపోతుంది. ఎందుకంటే మనం అది రోల్ ప్లే చేస్తున్నాం, మనం యాక్టివిటీ చేస్తున్నాం, ఆ రోల్ ప్లే చేస్తున్నాం. సో దానివల్ల మన మైండ్లో అట్లానే ఉండిపోతుంది. సో మనకేంటి, ఒక డిజాస్టర్ జరిగినప్పుడు మనం ఇది చేస్తాము, ఇది చేయగలము అన్న కాన్ఫిడెంట్ అయితే నాకు వచ్చింది. ఇంకా అదే విధంగా ఇప్పుడు పెద్దవాళ్ళకైతే డిజాస్టర్స్ జరిగినప్పుడు మనకు చెప్తారు, వాళ్ళు ఏంటి ఫిజికల్గా స్ట్రెస్ అయ్యారా, మెంటల్గా స్ట్రెస్ అయ్యారా, వాళ్ళకి ఏంటి ప్రాబ్లం ఏంటి అనేది వాళ్ళు మనకు చెప్తారు. సో వాళ్ళకి మనం చెప్పినప్పుడు వాళ్ళని మనం మోటివేట్ చేయడానికి, వాళ్ళని ఆ స్ట్రెస్ నుంచి, ప్రెషర్స్ నుంచి, డిప్రెషన్స్ నుంచి మనం బయటకు తీసుకురాగలుగుతాం. కానీ నిన్న జరిగిన క్లాస్లో సార్ ఏం చెప్పారంటే ఒక చైల్డ్ గురించి చెప్పారు. సో చైల్డ్స్ వాళ్ళు మనకి ఇంపార్టెంటే కదా. సో ఒక్కసారి వాళ్ళు డిప్రెషన్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళు స్ట్రెస్ అయిపోయి డిప్రెషన్స్లో ఉండిపోయారంటే వాళ్ళు అక్కడ లైఫ్ ఎండ్ అయిపోతుంది. ఇంకా సైకలాజికల్గా వాళ్ళు కొంచెం డిప్రెషన్లో ఉండిపోతారు. సో అట్లా ఉన్న పిల్లల్ని మనం ఎలా వాళ్ళని నార్మల్ స్టేజ్కి తీసుకురాగలుగుతాము. సో పిల్లలు ఏంటి, మనకి ఏదైనా సరే చెప్పలేదు, అవునా. సో ఏంటి ఏం జరిగిందిరా చిన్న, ఏం జరిగిందిరా బాబు అంటే వాళ్ళు మనతో డిస్కషన్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టపడరు, మన దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడరు. సో వాళ్ళకేంటి, ఒక యాక్టివిటీ ద్వారా వాళ్ళ యొక్క ఇన్నర్ ఫీలింగ్ ఏ విధంగా ఉందనేది మనం తెలుసుకోవచ్చు. అంటే ఎట్లా, సో వాళ్ళకి ఒక రోల్ ప్లే ఇవ్వడం కానీ నిన్న ఒక కార్డ్స్ ఇచ్చారు సార్. ఏంటి కొన్ని ఎక్స్ప్రెషన్స్, ఫీల్, సాడ్, హ్యాపీ, యాంగ్రీ ఇలాంటివన్నీ కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు సార్ కార్డ్స్లో.
సో వాళ్ళకి ఏంటి, వాళ్ళ కార్డ్ చూసినప్పుడు వాళ్ళు ఎప్పుడూ ఆ డిప్రెషన్స్ పోవడానికి కారణం ఏంటి, వాళ్ళకు సాడ్ ఏదో ఉండింటది వాళ్ళ మైండ్లో, వాళ్ళు మనం బయట పెట్టారు. అప్పుడు ఆ కార్డు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఓకే వాళ్ళకి అది గుర్తొస్తుంది, మనకు ఆ ఇన్సిడెంట్స్ అనేది మనతో షేర్ చేసుకుంటారు. ఇంకా అదే విధంగా కొన్ని వాళ్ళకు రోల్ ప్లే కానీ, ఇంకా కొన్ని వాళ్ళకి క్లేస్ ఇవ్వడం, క్లేస్ ఇచ్చి వాళ్ళు మిస్ అయ్యింది ఏంటి, లేకపోతే వాళ్ళు ఏం మిస్ అయ్యారు, దేనివల్ల వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అని తెలుసుకోవచ్చు. క్లేస్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏదైనా ఒక డ్రా చేశారనుకోండి, ఏదైనా ఒకటి క్లే ద్వారా టాయ్ లాగా ఏదైనా మీకు నచ్చింది లేదంటే మీరు మిస్ అయింది ఏదైనా సరే చేయండి అని చెప్పినప్పుడు సో వాళ్ళు అది చేస్తారు, ఇంట్రెస్ట్గా చేస్తారు. సో అది చేసినప్పుడు వాళ్ళు ఎందుకు అది చేశారు, దాన్ని ఎందుకు చేశారు, సో మనం తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కొన్ని మిస్ అవుతారు, వాళ్ళ పేరెంట్ని కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళ డాడీ, వాళ్ళ మదర్, సంథింగ్ ఏదైనా పర్సన్ వాళ్ళు చాలా మిస్ అవ్వడం వల్ల వాళ్ళు అదే డిప్రెషన్లో ఉండిపోతారు. సో వాళ్ళ నుంచి మనకు వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది మనం ఆ ద్వారా తెలుసుకోవచ్చు చిల్డ్రన్స్ది. సో ఆ చిల్డ్రన్స్ తెలుసుకున్నప్పుడు వాళ్ళ ఫ్యూచర్ అనేది మనం ఇవ్వగలుగుతాం. అంటే ఏంటి, వాళ్ళ ఫాస్ట్ సిచ్యువేషన్స్ని అలానే గుర్తుపెట్టుకొని వాళ్ళు డిప్రెషన్స్లో వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ ఫ్యూచర్ ఏంటి వాళ్ళకి అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టడీ పైన ఇంట్రెస్ట్ పెట్టారు పిల్లలు. సో మనం ఎప్పుడైతే వాళ్ళకి సైకాలజీగా ఎప్పుడైతే మనం ఎడ్యుకేట్ చేస్తామో సో వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళకి అప్పుడే ఓకే నేను బయటికి రావాలి, ఇంకా వాళ్ళని ఎలాగైనా సరే బయటకు తీసుకురావచ్చు. ఇంకా అదే విధంగా మనకి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ మన పర్సనల్ లైఫ్లో అయితే నాకైతే ఈ ప్రోగ్రామ్ ద్వారా అయితే నేను చాలా అంటే చాలా బాగా నేర్చుకున్నా. ఇంకొకటి నా పర్సనల్గా నేను ఖచ్చితంగా ఏదైనా డిజాస్టర్స్ అయితే అందులో ఉండే ఫస్ట్ మెంబర్ నేనే. ఎందుకు అంటే నేను ఒక లైఫ్ ఇవ్వగలుగుతున్నా, ఒకరిని సేవ్ చేయగలుగుతున్నా. ఒక డిజాస్టర్ వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ అక్కడితోనే ఎండ్ అవ్వకుండా నేను వాళ్ళని సేవ్ చేయగలుగుతున్నా అంటే చాలు. నా లైఫ్కి నేను ఒకరికి హెల్ప్ చేశాను, ఒకరికి లైఫ్ ఇచ్చాను అనే సాటిస్ఫాక్షన్ అయితే నాకు అది చాలు. డిజాస్టర్స్ అయినప్పుడు ఒక పర్సన్ కానీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలా డిప్రెషన్స్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి నేను లైఫ్ ఇవ్వగలుగుతాను. ఇంకా నాకు ఈ టీచింగ్ విధానం అనేది నాకు చాలా బాగా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే సార్ ఎంతో ఫన్నీగా, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఐ కాంట్ ఎక్స్పెక్టెడ్ వై ఒక సైకియాట్రిస్ట్ ఇంత ఫ్రీగా ఇంత అంటే ఫన్నీగా డిస్కషన్ చేస్తూ అంటే అసలు ఇంతవరకు ఆ సార్ ఎప్పుడు కోపడడం కానీ ఒక స్ట్రెస్గా ఫీల్ అవ్వడం కానీ అసలు ఇట్లా ఒక మనిషి ఎట్లా చేస్తారో అసలు ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు. ఒక ప్రొఫెసర్ని ఇంత బాగా టీచ్ చేయడం అనేది నేను ఎక్కడ చూడలేదు. కానీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆ వే ఆఫ్ టీచింగ్, ఎక్స్ప్లెయిన్ చేయడము ఎంత ఓపికతో, చాలా పేషెన్సీ అంటే చాలా పేషెన్సీ ఉంది. సో నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. నన్ను నేను ఎంకరేజ్ అంటే నన్ను నేను బాగా మోటివేట్ చేసుకొని నన్ను నేను ఇంకా డెవలప్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. నా ఫ్యూచర్ లైఫ్లో కానీ నా ప్రెజెంట్లో కానీ నన్ను నేను ఇంకా డెవలప్ చేసుకోవాలి, నా వల్ల 10 మంది సేవ్ అవ్వాలి. సో ఒక డిజాస్టర్స్ వచ్చి ఇప్పుడు నేను ఇది నేర్చుకోవడం వల్ల నేను నా ఫ్యామిలీ మెంబర్స్కి గైడెన్స్ ఇవ్వగలుగుతా, ప్లస్ నా చుట్టూ ఉన్న నైబర్స్కి ఇవ్వగలుగుతా. ఏదైనా డిజాస్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళని కూడా నేను సేవ్ చేయగలుగుతా. అంటే ఒక్క ప్రోగ్రామ్ వల్ల ఇంత డెవలప్మెంట్ అనేది జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఈ ప్రోగ్రామ్కి తీసుకున్నందుకు. థ్యాంక్ యూ అండ్ సో మచ్.